కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి ఫలించి నూరంతల పంట వారు అనుభవించినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని నమ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, మనం చాలా విషయాల్లో ఏం చేస్తూ ఉంటుంటే ఎదుటి వ్యక్తులను ద్వేషిస్తాం, లోపాలను చూపిస్తూ ఉంటుంటాం. ఇక్కడ చూడండి, ప్రేమ మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఇవన్నీ చేస్తూ ఉంటుంటాం, కానీ మేము ప్రేమిస్తున్నాం అంటుంటాం. నో, ఇది ఇంపాసిబుల్ అనమాట. సో ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని, ఒక జరిగిన సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ప్రేమ మనుషుల్ని ఎంత ప్రభావితం చేస్తుందో, ఎటువంటి వారినైనా ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ జాన్ హోప్కిన్స్ కాలేజీలో రూరల్ డెవలప్మెంట్ చదువుతున్నటువంటి కాలేజీ విద్యార్థులను వాళ్ళ ప్రొఫెసర్ గారు ఏం చేశారంటే ఒక పని చేయమన్నాడు. రూరల్ డెవలప్మెంట్ అంటే ఉంటుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే, ఈ రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, మురికి వాడల్లోకి వెళ్ళాలి. ఆ మురికి వాడల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక 200 మంది పిల్లల పేర్లు మీరు ఆ యొక్క పేర్లు మాత్రమే కాదు, వాళ్ళ యొక్క వివరాలు, వాళ్ళ బయోడేటా అంతా కూడా తెలుసుకుని రావాలని చెప్పి ఆ యొక్క ప్రొఫెసర్ గారు ఈ 200 మంది పిల్లల లిస్టు తీసుకురామని చెప్పేసి మరి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడనమాట. పైగా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ 200 మంది పిల్లల లిస్ట్ ఎలా ఉండాలంటే 16 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. 16 సంవత్సరాలు దాటకూడదు ఎవరిదేని. వాళ్ళ పిల్లలదే కాదు కానీ వాళ్ళ తల్లిదండ్రుల లిస్టు, మరి వాళ్ళ తల్లిదండ్రుల చరిత్ర, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలి అని చెప్పి ప్రొఫెసర్ గారు వీళ్ళకి ఇచ్చాడన్నమాట. స్టూడెంట్స్కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత ఏమవుతారో కూడా ఊహించండి అని చెప్పి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా స్వీకరించాలని ప్రొఫెసర్ గారు విద్యార్థులకు ఆదేశించాడు. వాళ్ళు వెళ్ళారు. ఈ జాన్ హోప్కిన్స్ కాలేజీ విద్యార్థులు వెళ్ళి వారి యొక్క మరి ఆర్థిక పరిస్థితిని, సాంఘిక జీవనాన్ని పరిశీలించి చాలా వివరాలు సేకరించిన తర్వాత ఆ మురికివాడలో ఉన్నటువంటి 200 మంది బాలల్లో కనీసం 180 మంది జైలులో జీవిస్తారని చెప్పి ఊహించారనమాట. వాళ్ళ యొక్క నివేదికను సమర్పించారు. అలా జరిగిపోయింది. ఇలా మళ్ళీ ఆఫ్టర్ 25 years 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చింది. మళ్ళీ కొంతమంది విద్యార్థులు, మరొక కాలేజీ విద్యార్థులు వచ్చి ఏం చేశారంటే, ఈ పై నివేదిక ఎంతవరకు నిజమైందో, ఇప్పుడు ఆల్రెడీ నివేదిక వచ్చింది, 200 మందిలో 180 మంది జైలుకే పోతున్నారని ఒక నివేదిక వచ్చేసింది. అది కరెక్టా కాదని చెప్పి వేరే కాలేజీ వాళ్ళు ఏం చేశారు, ఈ నివేదిక మీద మళ్ళీ రీసెర్చ్ మొదలుపెట్టారు. అసలు ఏం జరుగుతుంది, వెళ్ళిచ్చింది కరెక్టా కాదని చెప్పి, ఎంతవరకు నిజమైందో అని చెప్పి దాన్ని టెస్టింగ్ కోసం అని చెప్పి అదే ప్రాంతానికి వెళ్ళి సేమ్ 200 మంది విద్యార్థులు మళ్ళీ తీసుకొని వాళ్ళ గురించి వాకప్ చేశారంట. కొంతమంది ఆ మురికి వాడలోనే నివసిస్తూ ఉన్నారంట, కొంతమంది మరణించారంట, కొంతమంది వేరొక గ్రామానికి వెళ్ళిపోయారంట. చివరికి వారు 180 మంది బాలులను కనుగొన్నారంట. గమనించాలి, 200 మందిలో ఒక 20 మంది అటు ఇటు వెళ్ళిపోయారు. వారిలో 4 మాత్రమే జైలుకి వెళ్ళారంట. మిగిలిన వారందరూ కూడా ప్రయోజకులు అయ్యారంట. గమనించాలి ప్రియులారా, ఒక 20 మంది అటు ఇటు చెదిరిపోయారు. 180 మంది అయితే అక్కడే ఉన్నారు. 180 మందిలో మళ్ళీ 4 మాత్రమే జైలుకి వెళ్ళారు. కానీ వీళ్ళు ఏమన్నారు, 180 మంది జైలుకి వెళ్తున్నారు అని చెప్పారు. కానీ వీళ్ళ తర్వాత ఇంకొక బృందం వాకప్ చేసింది ఏంటంటే, కేవలం 20 మంది మాత్రం అటు ఇటు పోయారు, 4 మాత్రమే జైలుకి వెళ్ళారన్న. అదేంటి మరి ముందు ఇచ్చిన ఆ యొక్క నివేదిక ఎందుకని మారిపోయింది అని చూసినట్లయితే వీళ్ళు గమనించాలి, నేరం జరగడానికి అవకాశం ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ఆ బాలలు ఎందువలన ప్రయోజకులు అయ్యారు, అంత నేర చరిత్ర ఉంది అక్కడ, అందరూ తప్పు చేసేవాళ్లే, పైకి ఎక్కువ నేరాలు చేసేటువంటి ప్రవృత్తి అక్కడ ఉన్నటువంటి వాళ్ళే, కాబట్టి ఎందుకని ప్రయోజకులు అయ్యారు, ఎలాగయ్యారు అని చెప్పి ఆ కాలేజీ బృందం వారు మళ్ళా రీసెర్చ్ మొదలెట్టారన్నమాట. వాళ్ళు అంత మార్పు రావడానికి కారణం ఏంటని చెప్పి పరిశోధించి తెలుసుకున్నది ఏంటంటే, ఒక క్రైస్తవ స్త్రీ ఆ ప్రాంతంలో టీచర్గా పనిచేయడానికి వచ్చిందంట. ఆమె యొక్క ప్రభావం వల్ల మేమంతా కూడా ఈ నేరం చేయకూడదని చెప్పి నిర్ణయించుకుంటామని చెప్పి అక్కడ ఉన్న 175 మంది శాతం బాలుర్లు సమాధానం చెప్పారంట. ఒక ఆవిడ వచ్చిందండి, ఆ టీచరు, ఆమె క్రిస్టియన్, ఆవిడని బట్టే మేమంతా ఈ దొంగతనాలు చేయకూడదు, నేరాలు చేయకూడదని మానేసామండి అని 175 మంది చెప్పారంట. మళ్ళీ ఈ యొక్క పరిశోధన చేసేటువంటి బృందం అంతా కూడా
ఆ టీచర్ గారు ఎక్కడ ఉంటారు ఏంటంటే రిటైర్ అయిపోయింది ఆవిడ. ఆ రిటైర్ అయిపోయిన టీచర్ గారి దగ్గరికి ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళమ్మా, అసలు ఏంటమ్మా మీరు ఎంతో ప్రభావం ఆ యొక్క బాలులపై చూపించారు, చాలా ప్రభావితం చేశారు, ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు, మీ వల్లే వాళ్ళ దొంగతనాలు నేరాలు మార్చేశారంట. దాదాపు ప్రతి ఒక్కరు కూడా మీ పేరే చెప్పారు, ఈ ఊరంతా కూడా మీ పేరే చెప్పారు, వాళ్ళంతా కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, అసలు మీరేం చేశారు అని పెద్ద ప్రశ్న వేశారంట. అందుకు టీచరు ఏమో నాకు తెలీదు. అదేంటమ్మా మీ వల్ల వాళ్ళు అలాగేరంటే మీరేమో తెలియదు అంటారు, నేనేం చెప్పలేను అని ఆమె ఆలోచించడం మొదలుపెట్టిందంట. చాలాసేపు ఆలోచించి నేనేం చెప్పలేనండి, నేనేం చేయలేదు వాళ్ళకి, అసలు నేను ఎప్పుడు ఏమి కూడా దొంగతనాలు చేయొద్దు లేకపోతే అది ఇది అని ఏమి చెప్పలేదండి వాళ్ళకి అని ఆ టీచర్ గారు అన్నదంట. మరి ఎందుకని ఇలాగయ్యారు అని ఆమె కూడా చాలా దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టిందంట. చివరికి ఓహో నేనా ఆ బాలులందరినీ కూడా ప్రేమించడం మొదలుపెట్టాను, వాళ్ళకు ప్రేమను చూపించడం మొదలుపెట్టాను, వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నం చేశాను, వాళ్ళందరినీ కూడా ప్రేమగా ఆదరించడం మొదలుపెట్టాను, కేవలం ప్రేమించానంతే, వాళ్ళకు ప్రేమ అంటే ఏంటో రుచి చూపించానంతే, వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండటం నేర్చుకున్నానంతే. వాళ్ళు అందరూ కూడా వీళ్ళ దొంగోళ్ళు మోసగాళ్ళు లేకపోతే అల్లటోళ్ళు ఇల్లటోళ్ళు అంటుంటే నేను అవేమీ చూడకుండా ఆ దోషాలన్నీ కప్పెట్టేసి ఆ లోపాలన్నీ కప్పెట్టేసి వాళ్ళలో ఉన్న లోపాలను ఎంచి చూపకుండా వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టాను. వాళ్ళ మనసులే కదా, ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టానో వాళ్ళ పరివర్తన రావటం మొదలైంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ప్రియులారా చాలా అద్భుతమైనటువంటి విషయం, మీ భర్తలు మారడం లేదా, మీ జీవితంలో పరిస్థితులు మారడం లేదా, ఎప్పుడు నిందించకండి, వీడు తాగుబోతాడు, వీడు ఇలాంటి అలాంటాడు, వీడు మారడు, వీడు మోసగాడు, వీడు దోస్తగాడు, నా కొడుకు మారడు, నా పిల్లలు మారడు, నా భర్త మారడు, ఇలాగ మీరు ఏం చేస్తారంటే లోపాలను చూపిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఆ లోపం ఇంకా పెరిగిపోతుంటుంది. ఫస్ట్ ఇచ్చిన నివేదిక కరెక్టే, 200 మంది జైలుకి వెళ్తాను, 180 మంది జైలుకి వెళ్తాం అన్నది కరెక్టే. కానీ ఆ రిపోర్ట్ ఎలా మారిందంటే ఈవిడ వచ్చేసరికి కూడా నిజంగా 180 మంది జైలుకి వెళ్ళే వాళ్ళే. కానీ ఎప్పుడైతే ఈమె ప్రేమ చూపించిందో ఈ ప్రేమకంతా ముగ్ధులైపోరు, ప్రేమకంతా బద్దులైపోరు. ఈమెను ప్రేమించిన వల్ల ఈమెలాగా జీవించాలనుకున్నారు, ఈమె ప్రేమించడం వల్ల ఈమెలాగా వాళ్ళు మారాలనుకున్నారు, ఈమె ప్రేమించడం వల్ల అమ్మో ఈ టీచర్కి ఇది దొంగతనం చేసే ఇష్టం ఉండదు, అమ్మో ఈమె ఎంతో మనల్ని ప్రేమిస్తుంది, ఈ టీచర్కి ఇది ఇష్టం ఉండదు అది ఇష్టం ఉండదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే టీచర్ కోసం వాళ్ళ ఆ టీచర్ ప్రేమకు బద్దులైపోవటం వల్ల ఆ ప్రేమ వాళ్ళని బంధించేసింది. దొంగతనాలు చేయకుండా, మోసాలు చేయకుండా, నేర ప్రవృత్తికి వెళ్లకుండా వాళ్ళని ఆ ప్రేమ బంధం బంధించేసి మంచి మనుషులుగా మార్చేసింది. హల్లెలూయా. అది ప్రేమకున్నటువంటి శక్తి. కాబట్టి మీరు మీ భర్తలను ప్రేమించండి, మీ బంధువులను ప్రేమించండి, మీ అత్తమామలను ప్రేమించండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించండి, మిమ్మల్ని దూషించే వారిని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారిని కూడా ప్రార్థించి ప్రేమించండి. గొప్ప అద్భుతమైన ఫలితాలు, ఇటువంటి మార్పులు మీరు కూడా చూడగలుగుతారు. అటువంటి భాగ్యం దేవాదేవుడు అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.